రేడియో మన నేస్తం. ఆధునిక టెక్నాలజీలో రేడియో ప్రాముఖ్యత. రేడియో పితామహుడు మార్కోనికి గణనివ్వాలి. తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల ఉన్నత పాఠశాలలో ప్రపంచ రేడియో దినోత్సవం పురస్కరించుకుని కొత్త తరానికి రేడియో పరిచయం, ఆధునిక టెక్నాలజీలో రేడియో ప్రాముఖ్యత అనే అంశంపై విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధులు అవగాహన కల్పించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమ్లా విక్టోరియా, నీరజ, మహమ్మద్ సుల్తాన్, రామ్మూర్తి, బాబు, ప్రబోధిని విద్యార్థులు పాల్గొన్నారు. రేడియో దినోత్సవం, ప్రపంచ రేడియో దినోత్సవము మన ఈ పాఠశాలలో జరుపుకుంటున్నాము. మన ప్రధాన ఉపాధ్యాయులు సుమలత మేడం చేసిన ముఖ్యంగా ఈ రేడియో దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే, పాఠశాలలో విద్యార్థులందరూ కూడా రేడియో అంటే ఏంటి, రేడియో ప్రాముఖ్యత ఏంటి మీరు తెలుసుకోవాలి. ఆ రేడియోలో వచ్చినటువంటి సాంకేతికత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీకి ఏ విధంగా దోహదపడతా ఉందనే విషయాన్ని తెలుసుకునేదానికి మీకు సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఈ రేడియో రాకముందు వైర్లెస్ టెలిగ్రఫీ ఉన్న సిస్టమ్ ఉండింది. ఆ టెలిగ్రఫీని అమెరికన్ ఇన్వెంటర్ శామ్యూల్ మోర్స్ కోడ్ పద్ధతిలో ఫస్ట్ టెలిగ్రఫీ సిస్టాన్ని 1830s కనుక్కున్నాడు. 1830s కనుక్కున్నాడనమాట. తర్వాత మార్కోని ఉన్నాడు చూడండి, గుగ్లీ ఎల్మో మార్కోని. ఈయన ఇటాలియన్ ఫిజిస్ట్, ఒక మంచి ఇంజనీర్. సో ఆయన ఏం చేశాడంటే తర్వాత ఆయన రేడియోని కనుక్కున్నాడు. రేడియోని ఎప్పుడు కనుక్కున్నాడు ఆయన? 1890s రేడియోని కనుక్కోవడం జరిగింది. 1896లో అతనే వైర్లెస్ టెలిగ్రఫీని కనుక్కున్నాడు. వైర్లెస్ టెలిగ్రఫీ అంటే తీగలు లేకుండా సందేశాలను పంపడం అలాంటి దాన్ని కనుక్కున్న తర్వాత మళ్ళీ కంప్యూటర్ వచ్చింది. 1940s కంప్యూటర్ వచ్చింది. సో తర్వాత టెక్నాలజీ అనేది మారుతూ ఉంది. ఒకప్పుడు ఈ రేడియో ద్వారా మనము పాటలను, సంగీతాన్ని, రేడియో నాటకాలను, వార్తలను అవి మాత్రము ఈ సాంప్రదాయ రేడియో ద్వారా మనం వింటూ వచ్చాము. అర్థమైందా? డిఫరెంట్ కంపెనీస్ అంతా కూడా ఈ రేడియోస్ని తయారు చేసేది. ఇది ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు కొన్ని స్టాండర్డ్ బాగుంటుంది, ఇండియన్ కంపెనీని వాళ్ళు తయారు చేసిన రేడియోలు ఎక్కువగా భారతదేశంలో ఉపయోగించేవారు. సో మనకు ఈ సాంప్రదాయ రేడియోలో అలా మనం అన్నీ వింటున్నాం. కానీ ఇప్పుడు వినడం లేదా సార్ అంటే, ఆ రేడియో చచ్చిపోయిందంటే లేదు, ఆ రేడియో బతికే ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఈ రేడియో లేకపోవచ్చు, దాంట్లో ఉన్నటువంటి సాంకేతికత, టెక్నాలజీ అనే దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సెల్ ఫోన్లో కానీ, స్మార్ట్ ఫోన్లో కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేడియో కలయికతో ఈ టెక్నాలజీ అనేది ప్రపంచంలో అద్భుతమైనటువంటి సృష్టి చేస్తున్నాము. అర్థమైందా? అద్భుతాలు సృష్టిస్తున్నాం. మిమిక్ టెక్నాలజీ అంటే ఏంటి? మనిషి ఏం చేస్తాడో మనిషిని అనుకరించడం అన్నమాట. దాన్ని మిమిక్ టెక్నాలజీ అంటారు. అది దేంతో సాధ్యమవుతా ఉంది? అంటే ఏంటి? డిజిటల్ రేడియో, హెచ్డి రేడియో, డివిఎం రేడియో, అదేవిధంగా ఇంటర్నెట్ రేడియో, 5G న్యూ రేడియో. ఆ విధంగా 5G టెక్నాలజీ అంటే లేటెస్ట్ టెక్నాలజీని దానికి అడాప్ట్ చేస్తూ ఆ విధంగా కొత్త తరం అనేటువంటి రేడియోలు వస్తున్నాయి. FM రేడియోగా వచ్చింది ఇప్పుడు, ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్. FM రేడియోగా మనకు అందుబాటులో ఉంది. అప్పుడు ఆ రేడియో ఏం చేసేది? ఆ రేడియో పనిచేయాలంటే రేడియో స్టేషన్స్ ఉండాలి. మొట్టమొదటి రేడియో స్టేషన్ బొంబాయిలో బాంబే రేడియో క్లబ్ అని బొంబాయిలో ఫస్ట్ ప్రసారాన్ని అక్కడ వాళ్ళు 1923లో ఫస్ట్ ప్రసారం చేశారు. సో అప్పుడు రేడియోలో ఆ స్టేషన్ నుండి మనకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అలాంటి డిస్టర్బెన్స్ లేదు.
ఇప్పుడు కారుల్లో మొబైల్ ఫోన్లో ఎక్కడైనా ఎఫ్ఎం ఆన్ చేసుకోవచ్చు. అన్ని డివైజెస్లో ఇప్పుడు ఎఫ్ఎం రేడియో అనేది వచ్చేస్తుంది ఆ టెక్నాలజీ. దాన్ని బట్టి మనం ఎక్కడ ఆన్ చేసుకున్న పాటలు వస్తాయి, నీకేం కావాలంటే. కానీ మనము ఆ రేడియో వైపు ఎక్కువ వెళ్ళడం లేదు. మిగతా టెక్నాలజీని యూజ్ చేసుకొని మిగతా దీంట్లో వెళ్తున్నాం అనమాట. మనకు అది రేడియో అనేది ఓన్లీ ఆడియో ఎక్విప్మెంట్. అది ఓన్లీ శ్రవణ పరికరం. మనం వినడానికి మాత్రమే పనికొస్తుంది. చూడడానికి ఏమైనా ఉంటుందా రేడియోలో? ఉండదు. ఆ రేడియో బాడీ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఆ ట్యూనర్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు టీవీ వచ్చింది. రేడియో తర్వాత టీవీ కూడా వచ్చింది కదా. ఇప్పుడు టీవీలో అడ్వాన్స్ టెక్నాలజీగా ఎల్ఈడి వచ్చింది. అర్థమైందా? ఎల్సిడి ఇవన్నీ కూడా టీవీలో టెక్నాలజీ. వాటిలో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు వింటున్నామో బొమ్మను చూస్తున్నాం. అది ఆడియో విజువల్ ఎక్విప్మెంట్. సో ఆ విధంగా టెక్నాలజీ పెరిగే కొద్దికి ఈ సాంకేతికతలో టెక్నాలజీ పెరిగే కొద్దికి ఈ డివైజెస్లో కూడా మనకు ఎలక్ట్రానిక్ డివైజెస్ అయితేనేమి, ఎలక్ట్రానిక్ డివైజెస్లో రకరకాలుగా మనం రూపొందిస్తున్నాము. ఈరోజు మనము ఈ మార్కోని ఎప్పుడు పుట్టాడైనా? మార్కోని ఎప్పుడు పుట్టాడు? 1874 ఏప్రిల్ 25 పుట్టాడు. కానీ అంతే కాదు, ఈరోజు ఎందుకు మనము ఈరోజు రేడియో దినోత్సవం జరుపుకుంటున్నామో? ఫిబ్రవరి 13 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 రేడియో డేగా అబ్జర్వ్ చేస్తాం త్రూఅవుట్ వరల్డ్. ఎందుకంటే మనకు ఐక్యరాజ్య సమితిలో ఈ రేడియో పుట్టింది ఫిబ్రవరి 1946. ఫిబ్రవరి 13 ఐక్యరాజ్య సమితిలో రేడియో పుట్టింది. అంటే అక్కడ మొట్టమొదటి ప్రసారాన్ని వాళ్ళు ఐక్యరాజ్య సమితి చేశారు. ఎందుకంటే అందరికీ శ్రోతలకంతా కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఆ సమాచారాన్ని అంతా కూడా ఆ రేడియో ద్వారా పంపించడము అనేది మొట్టమొదట ఐక్యరాజ్య సమితి రేడియో ద్వారా ప్రసారం జరిగింది. కాబట్టి ఆ తేదీన మనము ఈ రోజున ఏం చేస్తున్నాము? వరల్డ్ రేడియో డేగా జరుపుకుంటున్నాం. కాబట్టి రేడియో సాంకేతికత అనేది చాలా గొప్పది. అదే బేసిక్. ఆ బేసిక్ తీసుకొని మనము ముందుకు అడ్వాన్స్మెంట్ వెళ్తున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు మీ యువతకంతా కూడా న్యూ జనరేషన్ మీరంతా కూడా ఈ జనరేషన్లో ఈ రేడియో గురించి తెలియదు. నేను ఈ రేడియోలో తెప్పించడానికి నాకు ఒక వారం రోజులు పట్టింది. అంటే వాడికి తెల్ల రేడియో అంటే ఏంటని. సో మన పేరెంట్స్ని అడిగితే వాళ్ళు చెప్తే తెచ్చారు. అట్లా ఈ రేడియోలను మనమంతా కూడా తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ రేడియో మనం మాడిఫై చేసి ఏం చేశారు? రేడియో విత్ టేప్ రికార్డర్, అంటే క్యాసెట్ వేసుకొని పాటలు కూడా వినొచ్చు. రేడియోనే కాకుండా అది మొట్టమొదట సెల్స్తో బ్యాటరీతో నడిచేది. ఇప్పుడు కరెంట్ చూడండి, కరెంటుతో ప్లగ్ చేసామంటే కరెంట్తో ఇది పనిచేస్తుంది. సో కాబట్టి కరెంట్ ఉన్నసేపు మనం రేడియోను పెట్టుకోవచ్చు, టేప్ రికార్డ్ ఆన్ చేసుకొని మల్టీ యూజ్గా చేసుకోవచ్చు. కాబట్టి రేడియోస్ మీరేం గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా? రేడియో సాంకేతికత అనేది రేడియో టెక్నాలజీ అనేది ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో ఆ టెక్నాలజీకి అంతా కూడా అనుసంధానం అవుతుంది. మాట లేకపోతే ఏ పని జరగదు కదా. కంప్యూటర్లో కూడా మాటలు రావాల్సిందే కదా. కాబట్టి మనము ఏ కమ్యూనికేషన్ కానీ మనం మెసేజ్ సెండ్ చేయాలన్నా ఏ కమాండ్స్ ఇవ్వాలన్నా కూడా మనకు మాటల రూపంలో ఇవ్వాల్సిందే. కాబట్టి రేడియో టెక్నాలజీ అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు మన పాఠశాలలో మన ప్రధాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పిల్లలకంతా కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. కాబట్టి రేడియో అంటే మర్చిపోవద్దండి. మీరు ఇంటికెళ్ళి కూడా గూగుల్లో చూశారంటే రేడియో గురించి మీరు అనేక విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ముఖ్యమైన వ్యక్తి ఎవరు? మనకు ఈ రేడియో కనిపెట్టిన వ్యక్తి ఎవరు అక్కడ? గుక్లీ ఎల్మో మార్కోని. ఆయన్ను ఆ రేడియో కనిపెట్టిన వ్యక్తిగా ప్రపంచంలో చాలా గుర్తింపు పొందినాడు. వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టాన్ని కూడా, టెలిగ్రఫీని కూడా కనిపెట్టింది ఆయనే. కాబట్టి ఆయన ఇటాలియన్ సైంటిస్ట్, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన? ఇటాలియన్ సైంటిస్ట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో అలాంటి మహానుభావులంతా గుర్తుపెట్టుకొని అలాంటి గొప్ప శాస్త్రవేత్తలు కావాలా మీరు కూడా. అంత గొప్ప శాస్త్రవేత్తలు అయ్యి మన దేశానికే కాదు, మన పుట్టిన ఊరికే కాదు, ప్రపంచానికి అంతా కూడా మంచి చేయాలి. అర్థమైందా? మీ యొక్క ఇన్నోవేషన్స్తో ప్రపంచం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలంతా కూడా ప్రస్తుతం భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నారు. అదే ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, ఇన్స్పైర్ మనాక్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మన సైన్స్ డే రాబోతున్న 28
సో కాబట్టి మంచి ఎక్స్పెరిమెంట్ సెలెక్ట్ చేసుకుని ఇన్నోవేటివ్గా ఉండాలా, మీ నాలెడ్జ్ అంతా కూడా ఆ రోజు ఎగ్జిబిట్ చేసి షేర్ చేయాలి. అర్థమైందా? అప్పుడే మీరు గొప్ప విద్యార్థులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మా అందరి సైన్స్ ఉపాధ్యాయునిగా, భౌతిక సైన్స్ ఉపాధ్యాయునిగా నా యొక్క ఆశీస్సులే కాకుండా అందరి ఆశీస్సులు కూడా మీకుంటా ఎల్లవెల్లా. కాబట్టి మంచి క్రమశిక్షణతో బాగా చదువుకుని గొప్ప శాస్త్రవేత్తలు కావాలని, మార్కొని లాంటి అంతటి వాళ్ళు కావాలని ఆశిస్తూ ఈ సందర్భంగా విరమిస్తున్నాను. ఓకేనా?